अपनी नई ब्लॉग पे आज हम लोग आए हैं चिकन दुकान पे अभी हम लोग हमारा भानु भाई वहाँ पे खड़े हैं ना, ट्रीट देने वाले हैं। क्या करने वाले भाई वर्धन भाई बता। भाई भानु का स्कॉलरशिप गिर गया है उसका अकाउंट में, मारना है साले की। थोड़ा 20,000 मिला है अभी हमें दावत दे रहा है ना प्रशांत भाई। तो थोड़ा मारेंगे साले की, देख बहुत गांड थोड़ा निकालना है साले की। अभी देखो मुर्गियां निकाल रहे हैं, अभी राकेश और लोग खड़े हैं। तो स्पॉन्सर तू ही दे रहे क्या भानु भाई? निकाल तो दिखा ना भाई, तू ही निकाल। उसे क्या बोलते हैं इंग्लिश में ब्लिश। हाँ वो लोग तुम्हारे पकड़े हैं, 20,000 आए बोल के अभी निकाल दे। चलो ले लो एनएसपी का दावत पूरा मालूम है उसको। मेरे पास बाइक में आया ना, एक बात भी नहीं बताया। आके मुस्कुराते अब। आज इसका भी है, इसका नया फोन का ये मेरा तो नहीं हो गया भानु भाई पकड़ो। हाँ नया फोन है ये नया फोन। कुछ नहीं देखो ये मोटो फोन लिया तू। हाँ मोटा फोन क्या है? बहुत मोटा है फोन, 20 रुपए का थम्स अप बहुत मोटा। 20 रुपए का नहीं चलता भाई। हाँ ये कुछ बोल रहे एक बस रे यार। भाई चिकन का देख रहे कुछ कैसा लेगा भाई? एक ऐसा भाई कितना ले रहे? 190 ले रहे। 190 कितना हो रहे? 3 किलो ले रहे अभी। हाँ देखना पड़ेगा कितना आना है बोल। हाँ ये यही बिजनेस करो। करेंगे ये भी करेंगे। हाँ यही करना। इसके बाद कॉम्पिटिशन ये हमारे गांव में उधर लगाओ, हैदराबाद में भी सभी के ऑनलाइन। कुत्ता अच्छा है और ये कुत्ता अभी हमारा भानु चिकन लिया गया है। अभी ये लोग जाएंगे चिकन लेके। अभी भाई अभी मनी डाल रहा है अभी चिकन का। अभी सभी लोग अपना चावल मतलब अपना चिकन लेके अभी ये गाड़ी जाएगा। अभी हम लोग जाएंगे। वर्धन भाई चलो गाड़ी निकाल। अभी अपना गाड़ी भी निकलेगा। चलो भाई से हम वही रूम में आए हैं जिस रूम में हम लोग। अब भानु भाई अभी क्या कर रहे हैं? चिकन अभी पूरा पकाने वाला भानु भाई ये अभी चिकन पका रहे हैं। फिर से हमारा पकाने वाला विवेक तैयार है। अभी फिर से चिकन बनाएगा हमारा विवेक भाई। లూడో ఆడుతారు కొడుకులు ఇక్కడ చికెన్. వివేక్ భాయ్ హిందీ లేదు గింది లేదు తెలుగులోనే చెప్తే ఏమన్నా మన వివేక్ భాయ్ మనోడు చికెన్ చేస్తుండు. కాలిపిల్లి ఇక్కడ కూరగాయలు నేనే పోసిన చికెన్ చేస్తుండు బాయ్. కాలిపిల్లి మొదలు పెడుతుండు ఇప్పుడే. నూనె వేసిండు, మిరపకాయలు వేస్తుండు. మనోళ్ళు ఇక్కడ లూడో ఆడుతారు, బాడుకోలు తాగుతారు. ఏది థమ్స్అప్ తాగుతారు. అంత బిల్డింగ్లు కింద చెత్త, పక్కన మా ఓన్ రూము, వివేక్ గాన్ రూము. కొడుకులు వీళ్ళు వచ్చి ఇక్కడ మజా చేసుకుంటా మా వివేక్ భాయ్ని కష్టపెడుతున్నారు. వాడు అన్నము చికెన్ వాడే చూసుకుంటుండు. నాకు బాధ అనిపిస్తుంది వివేక్ భాయ్ని అట్లా వంట చేయకపోయి. నువ్వు ఆ కొడుకులతో చెప్పి ఆ కొడుకులు అంతా అరే వర్ధన్గా ఏంద్రా నువ్వు చేసేది పనులు. వర్ధన్ బద్దగా పాడుకోవాడు అసలు. తినుకుంటా తాగుకుంటా కొడుకులు ఎంజాయ్ చేస్తారు. పాపం వివేక్ భాయ్ ఒక్కడే కూర చికెన్ చేస్తున్నాడు. బాయ్ నీ కష్టం బయటికి చూపిస్తాను. ఇక్కడ చికెన్ పెట్టారు, 2 కిలో చికెన్ ఇక్కడ వేసి పారేసారు. నేనేమో వెజ్ కానీ నాన్ వెజ్ తినా శాకాహారిని. బాయిలేమో ఈ కొడుకులు లూడో ఆడుతారు. వాడేమో థమ్స్అప్ తాగి బాటిల్ పక్కన పెట్టిండు. ఆడ వేగగా కష్టపడుతుంది. నడు మీద చేతి పెట్టారు. ఏం చేయాలి? వాళ్ళగా తాగిండు, పండిండు. చూడండి ఇప్పుడే బొత్త వాళ్ళగా తాగిండు, ఇప్పుడే పండినాడు. మన వివేక్ భాయ్ ఎప్పట్లాగానే కష్టపడుకుంటానే కష్టజీవి, శ్రమజీవి. ఇప్పుడు మనోడు 7 వరకు వచ్చిందో కనుక్కుందాం. ఎక్కడి వరకు వచ్చిందన్నా? అయినా నేను అడగడం ఏందన్నా, నిన్ను కష్టపడుతుంటే నీకు చేయన్నా చికెన్ గిట్లా పడేసినా మన చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇగో చికెన్ చూడండి. ఇక్కడ లివరు అదంతా బాయిలేమో ఇక్కడ లూడో ఆడుతారు. తీసుకోండి, 2 చెంచాలు తగినంత జీలకరించి వెంటనే కలపడం మొదలు పెట్టండి. అంతేనా వివేక్? అంతే. వివేక్ ఉప్పుని తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన ఉన్న అన్నం ఉడకనియండి. వివేక్ అన్న ఏమో మంచిగా కలుపుతాడు. కలపాలి. పక్కనే ఉన్న చికెన్ని బాగా ఒత్తుగా గట్టిగా కలపాలి. వీళ్ళేమో మంచిగా ఇక్కడ లూడో ఆడుతారు కొడుకులు. అవతల బడప వండిండు. అవతల ఇక్కడ వాడు లేచిండ్రు. చికెన్ చాలా గట్టిగా వాడిపోయింది. చికెన్ని బాగా కలిపి మన వివేక్ భాయ్ గట్టిగా చేస్తుంటే చేతులు కడుక్కున్నాడు. ఫస్ట్ చేతులు కడుక్కున్న తర్వాత చికెన్ని బాగా దాన్ని చీరపడేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఉడకనిద్దాం. ముందే కూస్తున్నాడు. వానికి ఏంది అసలు ఇంకా వంటనే కాలేదు, అప్పుడే కూర్చుంటున్నావేంద్రా? అరే రాకేష్ గారు పెరుగు వస్తాడు, భానుగాడేమో భానుగాడు చూడు ఏంద్రా
ఏమరా ఎక్కువ అవుతుందారా తెలుగు మాట్లాడేసరికి ఏమరా ఎక్కువ మీదకి వస్తున్నావు హిందీలో రాకుంటేవి కదరా కత్తి పట్టుకుని వస్తుంది ఏమరా ఏమరా అరే చికెన్ రెడీ చేస్తుడు భానుగాడు వివేక్ గాడు అయితే అసలుకి చేసిండు వాడే చేసాను హ్యాపీ జర్నీ అని కోసి మరి అందులో కసకస కావాలి చూపించిన భానుబాయ్ నువ్వేనా బాయ్ చూపియాలా బాయ్ నేను చూపించిన నువ్వే చేసినావా బాయ్ చికెన్ కుతకుతలు ఆడుతుంది కదా బాయ్ కుతకుతలు ఆడుతుంది చెప్పు అరే రే పెరుగు వస్తున్నాడు రాకేష్ గాడు పెరుగు కోసి ఇప్పుడు వాడు మొత్తం దాగి పారేస్తాడా మరి కొట్టుకొని వేసినా మరి అర్థం అయితే లేదు అసలు మన మసాలా తీసి అలా పోస్తాడు మన బాయ్ పోయి నోట్లో పెట్టి పోయి దాని కానీ ఉడక కోస్తున్నాడు భయ వీడు అయితే రండ్రా తిందాం రండి భయ అరే రండి భయ నేనైతే తినేస్తున్నా భయ ఇక మసాలా వేసి మంచిగా చేస్తుడు భయ చికెన్ అయితే ఇక్కడ వీడు పెరుగు చేస్తుడు భయ వీడు ఏం చేస్తుండో అర్థమైతలేదు భయ ఇక్కడ నేనైతే వెజ్ కానీ కూర వర్ధన్ కానీ వెజ్ తీసుకుంటున్నా వాడు భయ నోట్లో పెట్టుకుంటున్నాడు భయ వీడైతే నాది కూడా నోట్లో పెడుతుండు భయ ఏంది భయ నువ్వు నాది నోట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు భయ నువ్వు నాది భయ ఇది బెండకాయ వాళ్ళు ఆడ నవ్వుతురు భయ చికెన్ చేసుకుంటారా కొడుకులు చికెన్ కొడుకులు వాళ్ళంతా మనం అంతా వెజ్ కొడుకులం భయ వెజ్ తీసుకుంటాం భయ మనం అన్నం వేసుకుంటాం బెండకాయ వేసుకొని తింటాం భయ వెజ్ కాళ్ళం మేము వాళ్ళంతా నాన్ వెజ్ కొడుకులు మామ నాన్ వెజ్ కానివి నువ్వు ఎందుకురా నాది పట్టినావు నాది ఎందుకు పెట్టుకుంటున్నావురా నువ్వు ఏంది భయ రండి భయ తొందరగా తిందాము పేషెంట్ భయ ఏందో సంగతి మరి అదే బనీ ఉంది భయ అమ్మ కండలు దిగబారేస్తున్నావు భయ కండలు దిగబారేస్తున్నావు ఏంది భయ వర్ధన్ భయ ఏం లేదా వాడదాను వచ్చిండు భయ మరి చికెన్ పట్టుకొని వచ్చిండు భయ వీడే తినుండ్రా చికెన్ నా కొడుకులారా నిమ్మకాయలు వస్తున్నావారా పోయిరాను నిమ్మకాయలు పోయిరాను వివేక రారాను చికెన్ తీసుకొని రారా తిందు రారా అరే ఉంది ఉడకలు వస్తున్నావు అరా నువ్వు నిమ్మకాయలు వస్తున్నావారా తీరా నేనైతే తింటున్నాం భయ ఇక నేనైతే మొదలు పెట్టేసి నా బెండకాయ కొడుతాను వీళ్ళు మొత్తం చికెన్ నా కొడుకులు భయ అందరు చికెన్ నా కొడుకులు భయ వీళ్ళంతా మామ చికెన్ నా కొడుకులు పెరుగు కోసుకుంటున్నాం మామ వచ్చింది మామ ఇంకో చికెన్ నా కొడుకు చికెన్ తినే కొడుకులు భయ వీళ్ళంతా నాన్ వెజ్ భయ మేము అదే వెజ్ భయ నేను ప్రశాంత్ గారు ఇప్పుడు వచ్చాడు దెబ్బ తింటాడు వాడు మొత్తం బొగలు లేపుతాడు ప్రశాంత్ గారు జాగ్రత్త ఉండదు నా తోటి వాడి ముందర పెట్టేది అది ఏం భయ వాడు ముందర పెడతారు భయ మీరు అది పెట్టుకొని తినేసేది రా చికెన్ నా కొడుకులారా ఏమో వాడుతాను ఏమనుకోకు నేను అంటున్నాను అట్లనే తినుడే భయ చికెన్ నా కొడుకులారా లాస్ట్ 2-3 ముక్కలు కూడా ఉడదెబ్బేస్తున్నారు భయ 2 ముక్కలు కూడా ఉండే అవి కూడా ఉడదెబ్బేస్తున్నాడు భయ వీడు చూడు దొబ్బేస్తున్నాడు భయ వీడు వడదన్నాడు దొప్పారేస్తున్నాడు మోషన్స్ గ్యారెంటీ భయ చూసుకో ఇవ్వని ప్లేట్లో అన్ని కానీ బొక్కలు లేవు భయ వీని దగ్గరనే ఉన్నాయి ఉండలేని బొక్కలు మొత్తం భయ తినేసిర్రు మన కడుపు చూడు భయ ఎట్లు పోయిందో వీడు ఎట్లా తయారయ్యాడు వీడిని ఎట్లన్నా సొట్టగిలేయండు వీడు ఇంకా తింటా ఉన్నాడు ప్లేట్ల బొక్కలు అందరికంటే ఎక్కువనే ఉన్నాయి భయ సెకండ్ వాడు వీడు కూడా ఇంకా తింటానే ఉన్నాడు కిషోర్ గాడు ఇక నేను వెజ్ పర్సన్ భయ మనం వెజ్ పర్సన్ మనం పడేస్తాం ఇక అయిపోయింది మన పని అయితే అందరి గిన్నెలు ఖరాబ్ అయిపోయినాయి భయ్య ఇక వర్ధన్ గాని అయితే బొక్కలు మిగిలినాయి ఇప్పుడు మన డాడీ లేచిపోయాడు అయితే కిచెన్ కా డాడీ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు ఈ గిన్నెలన్నీ సర్దేస్తాం ఏమరా రాకే సర్ది గిన్నెలు గడిగేసాయి ఇక మేము పోతాం సరే మరి వర్ధన్ భాయ్ పోదామంటావా పోదామా భానుభాయ్ పోదామా ఇక రైట్ వీడిది ఇంకా కాలేదురా నాయన ఇంకా లెగ్ పీస్ కానీ పట్టుకొని ఏలాడుతున్నాడు వీడు తినరా నాయన ఏరి నేను వెళ్ళే తింటాడు ఏమైనా తాగబోదు కానీ తినే చేస్తాడు కానీ సరే ఇక సరే పోదాం ఇక బాయ్.